గైస్ మన ట్రిప్ లో ఒకటైతే మిస్ చేసాం అనమాట. బెన్ బుల్ బెన్, అక్కడికైతే వెళ్ళలేదు. నేను లాస్ట్ టైం వెళ్ళాను. అదిగోండి, అదే బెన్ బుల్ బెన్ అంటే. సో ఇంకా మనకి పరేడ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి జస్ట్ కొంచెం అలా టౌన్ అయితే చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. గైస్ అదిగోండి, కింగ్ క్వీన్, పెద్ద గార్లాండ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. సో ఫైనల్లీ టైమ్ టు గో బ్యాక్ టు హోమ్ గైస్. సో ఈరోజే లాస్ట్ డే అనమాట. వెదర్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఈరోజు కూడా సెయింట్ ప్యాట్రిక్స్ డే అనమాట. ఈరోజు ప్రతి సెయింట్ ప్యాట్రిక్స్ డేకి సో వెదర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి, మా వాళ్ళందరూ అప్పుడే కార్ ఆల్రెడీ సర్దేశాం మేము, అంతా అయిపోయింది. ఎరా, హౌ యు ఆర్ ఫీలింగ్ లాస్ట్ డే? Feeling very sad. Unfortunately, we're going back to the regular work. సో అందరికీ అంతే గైస్. సో మళ్ళీ రెగ్యులర్గా స్టార్ట్ అయిపోతుంది కదా వర్క్, తప్పదు, ఇంక వెళ్ళాలి. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, సో ఇక్కడ నుంచి మేము స్లైగో వెళ్తున్నాం. స్లైగో వెళ్ళి అక్కడ సెయింట్ ప్యాట్రిక్స్ డే పెరేడ్ చూసుకొని అక్కడ నుంచి డైరెక్ట్లీ టు హోమ్ అనమాట. సో లాస్ట్ వీడియోలో మీరు పెరేడ్ చూశారు కదా, అది ఒక కౌంటీ పెరేడ్ అనమాట. అంటే ఒక చిన్నగా ఉంటుంది పెరేడ్. సో ఇప్పుడైతే మనం స్లైగో టౌన్కి వెళ్తున్నాం కదా, పెద్ద టౌన్కి వెళ్తున్నాం కదా, అక్కడ పెరేడ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సో మీకు కూడా చూపిస్తా ఎలా ఉంటుందో. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది స్లైగోకి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1 hour అయితే పడుతుంది. అక్కడ పెరేడ్ చూసేసుకొని ఇంకా అక్కడ చూడటానికి ఏం లేదు గైస్, ఇంకా ఇంటికి వెళ్ళిపోవటం. ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాం 4 days నుంచి. బ్రో, హౌ వాజ్ ద ట్రిప్? Was amazing, bro. అమేజింగ్. Most beautiful place. నీకురా? In Ireland. Must visit place in Ireland. అదిరిపోయింది ట్రిప్. అదిరిపోయిందా? నైస్. సో అందరూ చాలా హ్యాపీ గైస్. అన్ని కొండలు, అన్ని సముద్రాలు చూసి చాలా రోజులైంది. అవునా? Yes. పక్కనే. ఓకే గైస్, నెక్స్ట్ ఇయర్ కెనడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్లాన్ అయితే ఉంది. సో ఒకవేళ కెనడా వాడు వీసా ఇస్తే నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్దాం గైస్. కొంచెం చెప్పండి బ్రో, వీసా ఇమ్మని. చెప్తా ఫోన్ చేస్తా. కానీ ఎందుకో గైస్, టూరిస్ట్ వీసా చాలా మందికి నేను చాలా విన్నాను కెనడా గురించి. ఎందుకో మరి క్యాన్సిల్ అవుతుంది, ఎందుకో తెలియదు. ఏ బ్రో, ఎందుకంటారు? వాడు కరెంట్ గా ఇమిగ్రేషన్ హోల్డ్ లో పెట్టాడు బ్రో, అందరినీ రిజెక్ట్ కొడుతున్నాడు. వాళ్ళ దేశంలో ఎక్కువ అయిపోయారు. అంటే టూరిస్ట్ వీసానే కాదు, అన్ని వీసాస్. ఈ వీసా ఆ వీసా కాదు, అన్ని వీసాస్. ఇంకోటి, బ్రో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కంట ఇంకా వీసా వేసారు కానీ రాలేదంట, రిజెక్ట్ అంట. ఏంటో మరి కెనడా వాడు ఏమైందో కానీ అడిగి. బట్ ఎనీహో, బట్ బ్రో కెనడా వస్తే ఖచ్చితంగా బెనఫ్ మాత్రం ఖచ్చితంగా రోడ్ ట్రిప్ అయితే అతను ఖచ్చితంగా. నాకు నిజంగా లైఫ్ లో చూడాల్సిన ప్లేస్ ఏంటి అంటే బ్యాన్ఫే. నిజంగా అది కూడా సమ్మర్ టైంలో, మే ఎండింగ్ కి. బా, అదొక వేరే లెవెల్. నిజంగా వెళ్తాను గైస్ నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్. అసలు చూద్దాం మరి, బాబాయ్ వీసా ఇస్తే ఓకే, లేదంటే మనం ఏం చేయలేం కదా. ఓకే, సో రాయాలి.
సో లెట్స్ గో టు స్లైగో నౌ. గైస్ మన ట్రిప్ లో ఒకటైతే మిస్ చేసాం అనమాట, బెన్ బుల్ బెన్. అక్కడికైతే వెళ్ళలేదు నేను లాస్ట్ టైం వెళ్ళాను. అదిగోండి అదే బెన్ బుల్ బెన్ అంటే చాలా ఫేమస్ గైస్ స్లైగోలో మాత్రం. అదొక ట్రెక్కింగ్ పాయింట్ అనమాట. అది చూడండి అసలు ఎంత ఉందో అది. కానీ ఇంకో ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుంది మౌంట్ ఎరిగల్ అని, అది కూడా మంచి ట్రెక్కింగ్ పాయింట్, చాలా బాగుంటుంది యాక్చువల్గా. అది కూడా మనం మిస్ చేసాం అది కూడా. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఎలా అయినా మళ్ళీ ఇంకోటి వేస్తాం కదా, అప్పుడు కవర్ చేయొచ్చు దాన్ని. సో ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్, జస్ట్ ఒక 15 minutesలో వచ్చేస్తాం స్లైగో మనం. పెరేడ్ అయితే ఎన్ని గంటల 12 o'clock స్టార్ట్ పెరేడ్. 12కి స్టార్ట్ పెరేడ్. కొన్ని ఇప్పుడు చూడండి బాగా అనిపిస్తుంది. ఫైనలీ స్లైగోకి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం బ్యారికేడ్స్ అన్ని ఆపేశారు. మనకైతే లక్కీగా పార్కింగ్ కూడా దొరికేసింది. సో ఇప్పుడే కొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏమంటారు, స్టార్ట్ మ్యూజిక్ ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని ఫస్ట్. సో ఇక్కడ ఏదో వాయిస్తున్నారు, అదిగోండి గాడ్డ కూడా చూడండి అదే దాంట్లో డాన్స్ చేస్తున్నారు. సో ఇదిగోండి ఇక్కడైతే వాయిస్తున్నారు అందరు బాబాయిలు. ఇప్పుడే కాఫీ షాప్ అయితే వచ్చాం, మంచి కాఫీ తీసుకున్నామని. బయట మాత్రం మొత్తం వానే, కానీ కాఫీ షాప్ మాత్రం క్రేజీ ఉంది. గైస్ ఇప్పుడు అక్కడ బ్యాండ్ అయితే విన్నారు కదా, ఇప్పుడు ఒక స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చాము. అసలు చూడండి ఎంత బాగుందో స్ట్రీట్, అసలు చాలా బాగుంది అసలు. ఇక్కడ చూడండి నాకేం కనిపించిందో, కెనడీస్. నేను చదివిన స్కూల్ అదే గైస్. సో ఇంకా మనకి పెరేడ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి జస్ట్ కొంచెం అలా టౌన్ అయితే చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. 3 రోజుల నుంచి బాగానే సపోర్ట్ చేసింది, మరి ఈ రోజు సపోర్ట్ చేయడానికి ఏంటో. అంటే మేబీ స్టాండర్డ్ వెదర్ ఇక్కడ. మేబీ ఒక 1 hour అయిపోతే కొంచెం సపోర్ట్ చేస్తుందేమో అని అనుకుంటున్నాం. మరి మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడంట, మరి ఇంకా వాళ్ళ టౌన్ వస్తే ఇంకా వాడిని ఆపలేము అనమాట. ఇంకా మనం ఇప్పుడు కడుతున్నారు అనమాట. క్రౌడ్ చూడండి ఫుల్ అయిపోయారు అసలు అంతా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అయితే అయింది. సో అక్కడ ఏదో ఇంటర్వ్యూ ఏదో చేస్తున్నారు. 12 అయితే అయింది, మేబీ స్టార్ట్ చేస్తారనమాట. ఇదిగోండి మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. గైస్ ఫైనల్లీ పెరేడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగోండి వస్తున్నారు. సో తర్వాత స్లైగో పైప్ లైన్. గైస్ ఇదిగోండి వీళ్ళు మౌంటైన్ రెస్క్యూ అనమాట. మనకి బెన్ బుల్ బెన్ ఉంది కదా, ఇదిగోండి ఏమన్నా అయితే మౌంటైన్ రెస్క్యూ చేస్తారనమాట వీళ్ళు. గైస్ అదిగోండి మిక్కీ, అది చిన్నపిల్ల చూడండి. గైస్ ఇదిగోండి ఇప్పుడు పిల్లలు డాన్స్ చేస్తారు చూడండి ఇక్కడ.
కొయ్యోళ్ళగా భలే ఉన్నారు వీళ్ళు. హై వాటర్ బస్ వెళ్తుంది. గైస్ అదిగోండి కింగ్ క్వీన్, పెద్ద గార్లాండ్. గైస్ ఇవి ట్రైన్డ్ డాగ్స్. సెట్ అంటే కూర్చుంటాయి. గైస్ అసలు ఈ కుక్కలు చూడండి అసలు ఎలా ఉన్నాయో. అదిగో బాబోయ్. గైస్ ఫైనల్లీ పెరేడ్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఘాటా బాబాయిలు కూడా వెళ్ళిపోతున్నారు. అన్ని తీసేస్తున్నారు, బ్యారికేడ్స్ అన్ని తీసేస్తున్నారు. బాగా జరిగింది గైస్, పెరేడ్ మాత్రం బాగా జరిగింది. బట్ నేనైతే మన ఇండియన్ కమ్యూనిటీ వస్తారేమో అనుకున్నా, కానీ రాలేదు. సో ఎందుకో మరి రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే వచ్చారంట, మరి ఇయర్ ఎందుకో మరి రాలేదు, మరి తెలియదు. సో బట్ ఎనీహో పెరేడ్ అయితే బాగా జరిగింది. ఇప్పుడైతే ఇంటికే గైస్. ఇంకా గైస్ నాకు స్లైగో టౌన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది అసలు. ఇప్పుడు మనం పెరేడ్ చూసేసుకున్నాం కదా, పెరేడ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి చిన్న కార్నివాల్ టైప్ పెట్టారనమాట. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు మొత్తం. అసలు చూడండి అసలు ఎంత హ్యాపీనింగ్ ఉందో అసలు. ఇక్కడ లోపల ఫుడ్ సంథింగ్ కూడా ఏదో ఉన్నట్టుంది. చూడండి అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, అక్కడ ఎగురుతున్నారు. సో మనం అయితే వెళ్దాం మనం ఫస్ట్. గైస్ మనం ఇంటికైతే వెళ్తున్నాం కదా. ఇంటికి వెళ్తుంటే ఇదిగోండి ఫస్ట్ టైం నేనైతే ట్రైన్ స్టేషన్లో గేట్ వేసారు. గేట్ వేసిన తర్వాత ఇదిగోండి ట్రైన్ వెళ్తుంది గూడ్స్. అక్కడికి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసాం మనం. నేను ఫస్ట్ టైం రా ఇది మాత్రం. అటు సైడ్ ఏం లేవు ఇక ఇలాంటివి. అటు సైడ్ ఓన్లీ అయినా ట్రైన్స్ తక్కువ బ్రో. ఓన్లీ మనకి ట్రైన్ స్టేషన్ వాటర్ ఫోల్ లో ఉంది, టర్ల్స్ లో ఉంది అంతే. డంగర్వెల్ ఏమీ లేదు. ఇటు కార్క్ సైడ్ ఉంది మళ్ళీ. కానీ సరే వాటర్ ఫోర్ట్ డబ్లిన్ ట్రైన్ జర్నీ బాగుంటుందంట. నేను ఒకసారి చేశాను అంతే, చాలా బాగుంటుంది. ఈసారి చేద్దాం గైస్ ఇంకోసారి. సో ఇంకోసారి అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం గైస్ మనం అయితే. చాలా బాగుంటుంది అసలు ఆ జర్నీ మాత్రం, భలే ఉంటుంది అసలు. ఇంకా మనకి ఒక 2 hours అయితే పడుతుంది. 2 hours లో అయితే వెళ్ళిపోతాం మనం. గైస్ ఫైనల్లీ అయితే ఇంటికైతే వచ్చేసాను. ట్రిప్ చాలా అంటే చాలా బాగా జరిగింది గైస్. ఎవరైనా ఐర్లాండ్ వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. ప్లేసెస్ అన్ని స్లైగో, డోనిగల్ అటు సైడ్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.